నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. అయితే మనం ప్రతిరోజు కార్తీక మాసం అంతా కూడా మనం కార్తీక పురాణం చదువుకుంటున్నాం కదండి. ఈరోజు వచ్చేసి మనం కార్తీక పురాణం 29వ అధ్యాయం చదువుకోవాలి. చూడండి, కార్తీక పురాణం 29వ అధ్యాయము భక్తుని మోక్షగమన కథ. ఇది శివునికి అమ్మవారు పార్వతీదేవికి గల సంభాషణ కథలు ఉంటాయండి. ఒకసారి చూడండి. ఈ అధ్యాయం అసలు మూల గ్రంథాల్లో లేనిది, కానీ కొంతమంది భక్తి సాంప్రదాయాలు కార్తీక సమాప్తి కథగా జోడించాయి. ప్రారంభం. పార్వతీదేవి శివుడికి నమస్కరించి అంది, ప్రభో, కార్తీక మాసమంతం వ్రతాలు, దీపదానాలు, ధ్యానం, జ్ఞానం అన్నీ విన్నాను. ఇప్పుడు ఈ మాసాన్ని భక్తితో పాటించేవాడు మరణానంతరం ఎలా మోక్షం పొందుతాడో చెప్పండి. శివుని బోధ. మహాదేవుడు సంతోషంతో అన్నాడు, గౌరీ, భక్తుడు కార్తీక మాసంలో నా పూజ చేస్తూ ఓం నమ శివాయ జపం చేస్తే అతని హృదయం కైలాసమవుతుంది. అతను మరణించే సమయంలో నా దూతలు అతని సమీపానికి వస్తారు. వారు సువాసన గంధాలతో నాదస్వరూపంలో అతని ప్రాణాన్ని భక్తి పదంలో నడిపిస్తారు. శివదూతల ఆగమనము. భక్తుడు శాంతంగా శివనామస్మరణ చేస్తూ ఉన్నప్పుడు శివదూతలు కాంతిమయ రూపాలతో ప్రత్యక్షం అవుతారు. వారు భక్తుడి ప్రాణాన్ని నిశ్చలంగా తీసుకొని కైలాస మార్గంలో నడిపిస్తారు. మార్గ మధ్యంలో దేవతలు నమస్కరిస్తారు. గంధర్వులు గానం చేస్తారు. తులసీదేవి సువాసనతో స్వాగతం చేస్తుంది. భక్తుని మోక్షగమనము. కైలాసానికి చేరుకున్న తర్వాత అతను నాలో లీనమవుతాడు. అప్పుడు అతనికి పాపం, పునర్జన్మ లేవు. గౌరీ, ఇంత చిన్న పుణ్యమైన దీపదానం, నామస్మరణ, తులసీ పూజ ఇవన్నీ మోక్ష మార్గానికి దారి తీస్తాయి. కార్తీక మాస భక్తుడు మరణాన్ని జయించి అమరత్వం పొందుతాడు. శివుని సందేశం. కార్తీక మాసం అనేది భక్తుని చివరి ద్వారం, జీవనయాత్రలో మోక్ష పదానికి పిలుపు. దీన్ని పాటించిన వాడు నాతో ఏకమవుతాడు. గౌరీ, ఈ మాసమంతం పూజ, ధ్యానం, దీపదానం చేసిన వారు యమదూతలను చూడరు. వారికి కేవలం శివదూతలే దర్శనమిస్తారు. మంగళ శ్లోకం. కార్తీక మాస వ్రతధారి శివనామ పారాయణః యమ దూతాన్న పశ్యేతే స శివలోకే మహీయతే. శివదూతైః సమానితః పుణ్యగంధైః సమావృతః కైలాసపదమాశ్రిత్య మమ సాన్నిధ్యం ఆప్నుయాత్. 29వ అధ్యాయం సారాంశం. ఫస్ట్ పాయింట్. కార్తీక మాస భక్తుడు మరణానంతరము శివదూతల చేత కైలాసానికి తీసుకెళ్లబడతాడు. అతనికి యమదూత దర్శనం ఉండదు. థర్డ్ పాయింట్. భక్తుడు శాంతి, మోక్షం, దైవ సాన్నిధ్యం పొందుతాడు. ఫోర్త్ పాయింట్. కార్తీక మాసం జీవనయాత్ర చివరి మోక్ష ద్వారం. ఫిఫ్త్ పాయింట్. ఈ అధ్యాయం కార్తీక పురాణానికి మోక్ష సమాప్తి అనే శుభ ముగింపు. మంగళమూర్తి శివాయ నమః. కార్తీక మాస పఠనాత్ భవబంధ విమోచనం, శివలోక ప్రాప్తిరేవ శివానుగ్రహ లభ్యతే. ఇదే కార్తీక పురాణం 29వ అధ్యాయం భక్తుని మోక్షగమన కథ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.